మన మధ్యలో ఉన్న పెద్దయిన బిడ్డ నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా ఈ కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి ఒక పెద్ద కుటుంబ సభ్యుడిగా ఆయన విషయాలు మనతో షేర్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి వారి అనుభవాలు కూడా వారు చెప్పాలని నేను మరొకసారి వారికి తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టను. చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా కలవడం. అభిమానము కన్నా మించిన ధనము లేదు, అనురాగము మించిన పెన్నిది లేదు. మీరందరి ప్రేమ అనురాగం చూసిన చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. బండ్ల గణేష్ చెప్పింది ముమ్మాటికి 100% ఆయన సింగపూర్కి వెళ్ళినప్పుడు నేను కూడా ఆయనతో ప్రయాణం చేశాను. ఇది 97లో జరిగిందండి, 98లో జరిగింది. కుటుంబ సమేతంగా మేము వెళ్ళాం. లోకేష్ చాలా చిన్నోడు, బుడ్డోడు. లోకేష్ చిన్నోడు, అప్పుడు పిల్లోడు. బోనమ్మ, నేను మీ కుటుంబ సభ్యులతో వెళ్ళాము. వారు అన్నట్టు సింగపూర్ గవర్నమెంట్ వారిని పిలిచిందండి, ఇన్వైట్ చేసింది. వారు అక్కడ వెళ్ళి అంత దూరం వెళ్ళి వారందరితో కాన్ఫరెన్స్లు అయ్యి మొత్తం సింగపూర్ పట్టణం అంతా తిరిగి వాళ్ళ అభివృద్ధి ఏంటి, ఎలా చేస్తున్నారు, చెత్త ఎలా ఎత్తుతున్నారు, అంత దూరం వెళ్ళి కూడా నాకు అక్క అవుతుంది భువనేశ్వరి, 1 సంవత్సరం పెద్ద. ఇంత దూరం వచ్చాం వెంటనే పిల్లడితో వచ్చాం, లోకేష్తో వచ్చాం. మనం శుభ్రంగా ఎంజాయ్ చేయాలి కదా. అయితే ఇప్పుడు రాంది మనం వచ్చి మీరు ఎప్పుడు రాజకీయం బిజీగా ఉంటారు కదా. అప్పటికే ముఖ్యమంత్రి ఆయన మళ్ళీ ఇప్పుడు వస్తామంటే ఇంత దూరం మనం వచ్చింది ఎంజాయ్ చేయడం కాదు, అభివృద్ధి. మళ్ళీ మన తెలుగు రాష్ట్రం అభివృద్ధిలో చెందాలి, అభివృద్ధి ముందు ఉండాలని అదే ఆక్షతో ఆయన మొత్తం సింగపూర్లో తిరిగాడు. ఆయన 4 రోజులు తిరిగి వచ్చాం. మన అభివృద్ధి మన 2 రాష్ట్రాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడరు, రాజకీయ ధురంధరుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ మనందరం ఇక్కడ ఇందాక బండ్ల గణేష్ అన్నట్టు మన ఆరోగ్యంగా ఉండాలి. దేశం కానీ రాష్ట్రం కానీ ఇల్లు కానీ అభివృద్ధి చెందడం ముందు ఆరోగ్యంగా ఉండాలి. దానికి మనందరం ఇక్కడ కేబీఆర్ పార్క్లో ఫస్ట్ పునాది వేసింది ఆయన. ఇక్కడే అభివృద్ధిలో ముందు కేబీఆర్ పార్క్ అభివృద్ధి చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇక్కడి నుంచి మళ్ళీ మెట్రో, ఓఆర్ఆర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇట్లా ఐటీ రంగం కానీ హైటెక్స్ కానీ, బయోటెక్ పార్క్ కానివ్వండి, జిఎం వ్యాలీ కానివ్వండి, మరి ఎన్నో అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. సైబరాబాద్ కానీ మొత్తం అంతా ఎన్నెన్నో అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆయన లిస్టు చదువుకుంటూ పోతే మన సమయం సరిపోదు. ఇక్కడ ఆయన దృఢ సంకల్పం, దూరదృష్టి, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో చెంది యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచ పట్టం పైన మొట్టమొదటి స్థానం ఉండాలని కోరిక ఆయన చేసే ఆయన సంకల్పానికి, ఆయన చేసే ముందు అడుగులు వేస్తున్న అడుగులకి జోహార్ చంద్రబాబు నాయుడు. వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మీ ప్రజల ఆశీస్సులతో, యావత్ భారతదేశ ప్రజల ఆశీస్సులతో, మన తెలుగుదేశం పార్టీ వీరసేన కార్యకర్తల ఆశీస్సులతో, అందరు అభిమానం ఆశీస్సులతో, వాళ్ళు ఆయురోగ్యాలతో, సుఖశాంతులతో ముందుకెళ్తూ
మరి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై చంద్రన్న, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఇంకా ముఖ్యమైందండి, నేను మొన్న పోయిన సంవత్సరం నవంబర్లో అమెరికాకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాలస్, టెక్సాస్ రాష్ట్రంలో డాలస్ అనే పట్టణంలో తెలుగు భాష ఆఫర్ చేయడం జరిగిందండి. గవర్నమెంట్ స్కూల్లోని, ప్రైవేట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ ఏదో డబ్బు ఇచ్చి ఏదో దాన్ని మనం ప్రవేశపెడతాం, అది అట్లా కాదు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు లాంగ్వేజ్ ఐడెంటిఫై చేశారు. తెలుగు భాషని వాళ్ళు సిలబస్లో తీసుకురావడం జరిగింది. ఇంకో గర్వకారణం ఏంటంటే తెలుగు హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ద తెలుగు మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి అమెరికాలో. చాలా ముఖ్యమైన విషయం, చాలా గర్వకారణం. ఇంకోసారి చెప్తున్నాను, తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా అండి. ఇదంతా మన తెలుగు కూడా చాలా గర్వకారణం. నారా రోహిత్ గారు వచ్చారు, చాలా సంతోషం. వారు ఇది మీరు రమ్మని కోరుతున్నాం. ఇలా తెలుగు భాష గురించి చెప్పుకోవాలంటే ఎవడి పేరు చెప్తే తెలుగు జాతి గర్వపడదో, ఎవడి పేరు చెప్తే రోమాలు నెక్కబొడుస్తాయో, ఎవడి పేరు చెప్తే తెలుగు ఆడపడుచుల నోట నుండి అన్నా అనే స్వరం వినపడదో అతడే మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న, కళ ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మన తెలుగు రాష్ట్రానికి, మన తెలుగోడికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి, అభివృద్ధిని తీసుకొస్తున్న వ్యక్తి ఎన్టీఆర్. మరి వారి అడుగుజాడల్లో ఇప్పుడు చంద్రబాబు నడుస్తున్నారు అధ్యక్షుడిగా. వారి అడుగుజాడ నడుస్తూ వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్తూ ఇంకొక ముందు అడిగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి మీరందరూ యువకులకు మంచి ఉద్యోగాలు కల్పించి మంచి భవిష్యత్తు కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇద్దరు ముఖ్యంగా ఇద్దరు, ఎన్టీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన జయరామ్కి, ముఖ్యంగా జయరామ్ గురించి చెప్పాలంటే పొగాకు జయరామ్, వాళ్ళ తండ్రి గారు పొగాకు యాదగిరి గారు చాలా అభిమానంగా ప్రేమతో ఉండేవారు. ఆయన నాన్నగారు అంటే 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు. అట్లాగే టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా చేశాడు. ఆయన అడుగుజాలు నడుస్తున్నాడు జయరామ్. ఇక్కడ మంచి యూత్ లీడర్గా, ఉడుకు రక్తం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. తప్పకుండా మన తెలుగుదేశం పార్టీ, మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తప్పకుండా మళ్ళీ కొన్న వైభవం తీసుకొస్తాం. ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం ఉంటుంది ఇక్కడ చిరస్థాయిగా. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.